హలో ఫ్రెండ్స్, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. అందరికీ శుభాకాంక్షలు. మనందరం యోగా చేసుకొని మంచిగా ఆరోగ్యకరమైన ఫుడ్ వండుకొని తిందాం. ఈరోజు మనం తోటలో కాసిన దొండకాయని తెంపుకొని శుభ్రం చేసుకొని చక్రాల్లా కోసి పెట్టుకున్నాను. ఒక 1/2 కేజీ బాండీ పెట్టి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దానికి వేడెక్కినాక 2 ఎండుమిర్చి చిదిమేసుకోవాలి. దాంట్లో ఉన్న ఘాటు చాలా బాగుంటుంది. నూనెలో వేగడం వల్ల విత్తనాలు కూడా రుచిగా ఉంటాయి. పోపు దినుసులు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా వేసాను. ఇప్పుడు తొక్కు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు, మామూలుగా కూడా వేసేసుకోవచ్చండి. 2 కరివేపాకు రెమ్మలు వేసేద్దాము. దొండకాయలు 1 కేజీ దాకా కాసాయి. ఒక 1/2 కేజీ కట్ చేసి పెట్టాను ఈ కర్రీకి. దీంట్లోకి అల్లం పేస్ట్ అవసరం లేదు, వెల్లుల్లి ఒకటి సరిపోతుంది. ఈ ఫ్రైకి తొందరగా వేగుతాయి. కరివేపాకు కూడా మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. ప్రతిరోజు ఎక్కువగానే తీసుకోవాలి, కూరల్లో పడేయకుండా పిల్లలు చెప్పాలి. ఒక పెద్ద ఉల్లిపాయ మీడియంగా కట్ చేసుకోవాలి. వేపేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న నీరు బయటికి వచ్చేస్తుంది, తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కదా, అది సాల్ట్ వలన బయటికి వచ్చేస్తుంది. సింపుల్గా చేసుకుందాం, ఏదైనా ఈజీగానే ఉంటుందండి. ఇవి మన దొడ్లో పండినవి కాబట్టి తొందరగా వేగిపోతాయి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ పడుతుంది. మీరు వేయకపోయిందనుకొని ఇంకొంచెం వేసుకోండి ఆయిల్. మనం దేనికైనా ఆయిల్, ఉప్పు, కారాలు తగ్గించుకుంటే మనకి ఆరోగ్యం చాలా మంచిది. వేగిపోయింది. ఇప్పుడు దొండకాయలు వేసేసుకుందాం. ఈ దొండకాయలు ఒక్కసారి ఆయిల్లో వేగినాక లిడ్ పెట్టేద్దామండి. ఆవిరికి తొందరగా మగ్గిపోతాయి. మనం ఇంకేమో వాటర్ వేయకూడదు, ఇది ఫ్రై కదా, ఆవిరే సరిపోతుంది. ఏ కూరగాయలైనా 3 వంతులును ఫ్రై అయితే సరిపోతాయండి. మనం అలాగే తిందాం, చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక రకమైన టేస్ట్ అండి. బాగా వేగిన కన్నా 3 వంతులు ఫ్రై అయిపోతే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. లాస్ట్లో కొంచెం కారం వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది. ఆ కారంలోనే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసేసి బాగా దోరగా వేపేసేసి మిక్సీలో పట్టేసేసుకొని కలిపేసుకున్నామండి. కారంలో ఇంకేమీను యాడ్ చేయక్కర్లేదు. ఇందులో కారంలో అన్నీ ఉంటాయి కదా. ఒక 2-3 సార్లు ఇలా కలిపేస్తే మొత్తం కూడా ఒక అరగంట లోపే అయిపోతుందండి, 20 నుంచి 30 నిమిషాల్లో. దొండకాయలు చాలా లేట్ అనుకుంటాం, కానీ ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవిరికి ఉడుకుతుంది. లిడ్ పెట్టేసాం. సగం బడ అయిపోయిందండి. ఇంకొకసారి పెట్టేసేస్తే ఇంకొక 5 మినిట్స్ అంతా అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో. అదిగోండి అయిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఆల్రెడీ ఎండుమిర్చి 2 వేసాం కదా, కొద్దిగా కారం పడుతుంది. మీడియం స్పూన్ తోటి టేబుల్ స్పూన్ పడుతుంది.
మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. మనం కారము ఉప్పు తగ్గించుకోవడం వల్ల కూరలు ఎక్కువ తింటాం కదా, మనకి రైస్లో కానీ చపాతీలో కానీ కూర ఎక్కువ తినడం వలన రైస్ తగ్గించేస్తాం. అప్పుడు మనకి చాలా మంచిదండి. మనం కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. అన్ని రకాల కూరగాయలు ఉడకబెట్టుకొని తినడం, కొంచెం వాటిలో మిరియాల పొడి వేసేసుకుంటే బాగుంటుంది. ముక్కల్లో ఉడకబెట్టి ముక్కల్లో మిరియాల పొడి చాలా బాగుంటుంది. అయిపోవచ్చిందండి, ఇలా సరిపోతుంది. ఈ రకంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా అయిపోవచ్చింది. ఈ రకంగా ఉంటే చాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.